సిఓపిడి ఉన్న వాళ్ళల్లో లేకపోతే లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో వ్యాక్సిన్స్ ఖచ్చితంగా అడ్వైజబుల్. అంటే మెయిన్గా 2 రకాల వ్యాక్సిన్స్ ఇప్పుడు ఈ మధ్య కోవిడ్ వ్యాక్సిన్స్ అయితే ఇవ్వట్లేదు. మనం కోవిడ్ ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చాం. ఇప్పుడైతే మెయిన్గా 2 వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. అది ఇయర్కి ఒకసారి తీసుకోవాలి. మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రాలో అయితే వర్షాకాలం జూలైలో అప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి యూజువల్గా ఏప్రిల్ మే, వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందరే ఏప్రిల్ మేలో ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి ఇయర్ తీసుకుంటే ఫ్లూ వచ్చిన సివియారిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఏ ఏజ్ వరకు వర్తిస్తుంది అంటారు? ఇది అన్ని ఏజ్లకి వర్తిస్తుందండి. అడల్ట్స్ అందరూ తీసుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అందరూ తీసుకోవచ్చు. సో సిఓపిడి అది ఒకటి, ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి ఖచ్చితంగా ఇయర్లీ. ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం. అంటే నిమోనియా వచ్చే బ్యాక్టీరియా, కామన్లీ కాజింగ్ బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకస్ నిమోనియా అంటాం, కామన్లీ కాజింగ్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాకి అగేన్స్ట్గా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఆ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా అది ఒకసారి తీసుకుంటే యూజువల్గా రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. అబౌవ్ 60 years, అబౌవ్ 65 years వాళ్ళకి, సిఓపిడి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకసారి తీసుకోవాలి. అది రిపీట్ చేయడం అనేది 5 years, 10 years తర్వాత కొంతమందిలో అడ్వైస్ చేస్తాం, చాలామందిలో అవసరం పడదు. ఫ్లూ వ్యాక్సిన్ ఏడాదికి ఒక్కసారి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకసారి తీసుకోవాలి. ఇయర్లీ అయితే 2 వ్యాక్సిన్స్ అయితే పడాలి. ఇయర్లీ ఓన్లీ ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకసారి తీసుకుంటే చాలా వరకు సరిపోతుంది. లైఫ్ టైం ఒక వ్యాక్సిన్. న్యూమోకోకల్ వ్యాక్సిన్ లైఫ్ టైం ఒక వ్యాక్సిన్.